యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉండి శిష్యులతో ఉండి 12 మందిని కూడా చక్కగా ఉండి నడిపించిన దినాలు మనం చూసామా లేదా? యేసుక్రీస్తు ప్రభువారు తన కర్తవ్యాన్ని తన పనిని ముగించుకొని మరలా పరలోకానికి ఆరోహణమైపోతున్నప్పుడు శిష్యులందరూ భయపడి ఏడుస్తున్నారు, అయ్యా ఇన్నాళ్ళు నువ్వు మాతో ఉన్నావు కాబట్టి మేము ఎక్కడికైనా సువార్తను చెప్పగలిగాము, నీ వార్తను ప్రకటించగలిగాము, నీతో కూడా ఉండి తిరగగలిగాము, కానీ ఈరోజు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, మరి మా పరిస్థితి ఏంటి? మాకు భయం పుడుతుంది, మా జీవితంలో ఆందోళన మొదలవుతున్నది. నిన్ను బట్టి మేము నీవు చేసిన అద్భుతాలను బట్టి, నువ్వు చేసిన కార్యాలను బట్టి నీ వైపు తిప్పబడిన వారుగా ఉన్నాం. కానీ ఈరోజు నువ్వు పరలోకానికి ఆరోహణమైపోతున్నానని చెప్తున్నావు, నీ పని ముగించుకున్నానని చెప్తున్నావు, మరి మా పరిస్థితి ఏంటయ్యా? మాకెవరు తోడుగా ఉంటారు? మాకు ధైర్యాన్ని ఇచ్చేవాడు ఎవరు? మాకు బుద్ధి చెప్పేవారు ఎవరు? మాకు ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించేవారు ఎవరు? మా తప్పులు సరిదిద్దేవారు ఎవరు? మేము ఎలా నడవాలో ఆ నడవడికను మాకు నేర్పించేవారు ఎవరు? మేము ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో, ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి అని మాకు నేర్పించి, బోధించి, వివరించి, శిక్షించేవాడు ఒక గురువు అంటూ మాకు లేడు కదా, మనం వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటయ్యా అని శిష్యులు బెంబేలెత్తున్నప్పుడు, వాళ్ళు కేకలు వేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటి ఆ మాట? నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒంటరిగా మనల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడా, లేకపోతే మనకు ఎవరైనా తోడుగా ఉంచి వెళ్ళాడా? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు శిష్యులు అందరూ అనుకుంటున్నారు కదా, దేవుడు మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టేసాడేమో, మాతో కూడా ఇంక ఉండడానికి ఎవరు లేరు, వచ్చిన ఏకైక దేవుడు రాక దైవమే తన కుమారుని భూలోకంలోనికి పంపించిందని అనుకున్నాము. చక్కగా ఇన్ని మాకు మంచి మార్గాల్ని బోధించాడు, తప్పు చెప్పాడు, ఒప్పు చెప్పాడు, బుద్ధి చెప్పాడు, ఖండించాడు, శిక్షించాడు, ప్రేమించాడు, ఓదార్చాడు, ఉద్ధరించాడు. ఇలాంటి మంచి దేవుడు మరలా వెళ్ళిపోతూ ఉంటే మాకు తోడెవరయ్యా అని ప్రశ్న వచ్చింది. అక్కడ ఏమొచ్చింది? ఇలాంటి వాడు మాకు దగ్గర నుంచి వెళ్ళిపోతే మాకు ఇంకెవరు తోడున్నారు? ఒక ప్రశ్న మొదలైంది. ఈ ప్రశ్న వాళ్ళు డైరెక్ట్గా ఎవరిని అడుగుతున్నారు? యేసు ప్రభువుని అడుగుతున్నారు. ఏంటయ్యా మా పరిస్థితి, మా సంగతి ఏంటి? నువ్వు వెళ్ళిపోతున్నావు కట్టే, మరి మాకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు? మాకు బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు? మమ్మల్ని మంచి విధానంలో నడిపించేవాళ్ళు ఎవరు? మా పక్షాన కార్యాలు చేసేవాళ్ళు ఎవరు? మాలో ఉండి మాతో పాటు మొరపెట్టేవాడు. యేసు ప్రభు శిష్యులతో ఉండి శిష్యుల కోసం మొరపెట్టేవాడు, ప్రజల కోసం మొరపెట్టేవాడు, వాళ్ళందరి కోసం కూడా ఏకదాటిగా మొరపెట్టి ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు మాలో ఉండి మాతో పాటు మూలిగేవారు ఎవరున్నారయ్యా అని అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు కదా, నేను వెళ్తున్నాను, వేరొక ఆదరణకర్తను మీ